నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా చమురు కొనుగోళ్లపై భారత్పై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఇది అమెరికా బెదిరింపులకు తలొగ్గబోమన్న సంకేతంగా నిలుస్తోంది. రష్యాతో నెలకొన్న సుదీర్ఘ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని భారత్ నిలబెట్టుకునే దిశగా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాల్లో చమురు, వాణిజ్యం, దౌత్యం విషయంలో తీసుకునే నిర్ణయాన్ని అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇండియాలో తయారైన వస్తువులనే భారతీయులు కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులపై వెనక్కి తగ్గబోమన్న సంకేతాలు ఇచ్చారు. పరోక్షంగా రష్యా నుంచి భారత చమురు కంపెనీలు చమురు కొనుగోలు చేస్తూనే ఉంటాయన్న సంకేతాన్ని కేంద్రం ఇస్తోంది. రష్యా చమురు కొనుగోలు చేయొద్దన్న సంకేతాలను ఇప్పటివరకు చమురు కంపెనీలకు కేంద్రం ఇవ్వలేదని తెలుస్తోంది. కొనుగోళ్లు నిలిపివేయాలా వద్దా అనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ పెద్దలు బ్లూంబర్గ్కు నివేదించారు. సమస్య ప్రస్తుతం జటిలంగా మారటంతో అధికారులు పేర్లు వెల్లడించడానికి ఇష్టపడలేదు. ప్రభుత్వ, ప్రైవేటు శుద్ధి కర్మాగారాలు రెండూ కూడా తాము కొనుగోలు చేయాలనుకున్న చోట నుంచి చమురును కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతించింది. చమురు కొనుగోళ్లన్నీ కూడా బిజినెస్ లావాదేవీల అనుగుణంగా చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఇండియాకు ఏది మంచిదో, దేశ ప్రజలకు ఏ విధంగా చమురు అందించగలమన్నది మాత్రమే క్రైటీరియాగా చూడాలని, భారతదేశం ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికే ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం అమెరికాకు ఎగుమతి చేసే భారత ఉత్పత్తులపై 25% సుంకం విధించిన కొద్ది రోజులకే కేంద్రం ఆలోచనలు మారుతున్నాయి. భారతదేశం రష్యన్ చమురు కొనుగోళ్లను కొనసాగిస్తే మరిన్ని చర్యలు తీసుకుంటామని వైట్ హౌస్ హెచ్చరిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక భయాలను ఎదుర్కొంటోంది. ట్రంప్ సుంకాల దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో యూపీ ర్యాలీలో మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతీయులు కొనుగోలు చేసే దేనికైనా ఒకటే లాజిక్ ఉండాలన్నారు. అవి భారతీయుడి స్వేదంతో తయారు చేసినవే ఉండాలన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్లో యుద్ధాన్ని ముగించాలని ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నందున భారతదేశం ట్రంప్ లక్ష్యంగా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు బ్రిక్స్ సమూహంలో చేరటం, రష్యాతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడం కోసం భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు గత వారం విమర్శలు గుప్పించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు చనిపోయాయన్నారు. యుక్రెయిన్లో యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యాను కట్టడి చేయాలంటే ఆ దేశం నుంచి చమురు కొంటున్న దేశాల నుంచి పైసలు రాకుండా చేయాలని అమెరికా భావిస్తోంది. అయితే రష్యా ఇండియాకు ప్రపంచ మార్కెట్లో దొరుకుతున్న చమురు కంటే అత్యంత తక్కువ ధరకు అందించడంతో మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇండియా రష్యా ముడి చమురు కొనుగోలు చేస్తోంది. దేశాన్ని కాపాడుకోవాలని, ఆర్థిక వ్యవస్థను సెట్ చేసుకోవాలని ఇండియా చూస్తుంటే అమెరికా మాత్రం రష్యా చమురు కొనొద్దని, ఎక్కువ ధరకు ఇతర దేశాల్లో కొనాలి అంటూ మొసలి కన్నీరు కార్చుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత వారం విలేకరులతో మాట్లాడుతూ భారతదేశం ఇకపై రష్యా నుంచి చమురు కొనటం ఆపేస్తుందని భావిస్తున్నానన్నారు. అయితే రష్యా చమురు అందుబాటులో లేకపోతే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలకై తగిన విధంగా వ్యవహరించాలని మాత్రమే ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నాయి తప్ప మరో ఉద్దేశం లేదని తాజాగా తెలుస్తోంది. రష్యా చమురు కొనొద్దని ట్రంప్ బెదిరింపులు ఉన్నప్పటికీ భారతదేశం రష్యన్ ముడి చమురును కొనుగోలు చేస్తూనే ఉంటుందని న్యూయార్క్ టైమ్స్ శనివారం పేర్కొంది. అయితే దీనిపై అధికారులు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. యుక్రెయిన్పై యుద్ధ సమయంలో చమురు కొనుగోళ్ల ద్వారా రష్యాకు ఇండియా మద్దతుగా నిలిచిందని, భారత రిఫైనరీలను అమెరికా, యూరప్ దేశాలు టార్గెట్ చేస్తున్నాయి. భారతదేశం ప్రస్తుతం రష్యా సముద్ర మార్గంలోని క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్లో నెంబర్ 1గా ఉంది. భారీ రాయితీలపై బ్యారెళ్లను కొనుగోలు చేస్తూ ఇంతకు ముందు దాదాపుగా జీరోగా ఉన్న రష్యా క్రూడ్ కొనుగోళ్లను ఒక్కసారిగా పెంచి దేశీయ చమురు దిగుమతుల్లో సుమారు 3వ వంతు మేర కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే రష్యాతో ఆయుధాల కొనుగోలును భారత్ సమర్థించుకుంది. క్లిష్ట సమయాల్లోనూ ఇండియా రష్యాతో కలిసి ప్రయాణిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇండియా రష్యా సంబంధాలను అమెరికా కోణంలో చూడొద్దని భారత్ అంటోంది. రెండు దేశాల సంబంధాలు మరింత ముందుకు సాగుతున్నాయని విదేశాంగ శాఖ అంటోంది. అదే సమయంలో ఈ నెలాఖరులోగా అమెరికా అధికారులు ఇండియా సందర్శించబోతున్నారు. అమెరికా పాడి పరిశ్రమ, వ్యవసాయ రంగాలకు ఇండియాలో ప్రవేశం కల్పించాలని అమెరికా కోరుతోంది. భారతీయుల స్వేదంతో తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని మోడీ అంటున్న తరుణంలో అమెరికా విషయంలో ఇండియా ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాలి. ఇక దేశీయ రైతుల ప్రయోజనాలు, చిన్న పరిశ్రమలు, మన యువత ఉపాధి తనకు అత్యంత ముఖ్యమైన అంశాలని మోడీ యూపీ ర్యాలీలో తేల్చి చెప్పారు.